హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ అగైన్. చాలా అంటే చాలా ఫేవరెట్ ఫెస్టివల్ వచ్చేసింది మనకైతే. ఇది మన తెలంగాణలో చాలా ఫేమస్ కదా, అండ్ మా సైడ్ అయితే మేము చాలా బాగా చేసుకుంటాము ఫెస్టివల్. సో ఇదంతా నైట్ మా అక్క వాళ్ళు వెళ్ళేసి పువ్వు తీసుకురావడానికి వెళ్ళారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సత్తులు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. అంటే మీకు ఇప్పటికే అర్థమైపోతుంది ఫెస్టివల్ ఏంటి అని. సద్దుల బతుకమ్మ. సో సద్దుల బతుకమ్మ అనేది చాలా బాగా స్పెషల్గా చేసుకుంటాము. ఈ 9 days ఆఫ్ నవరాత్రిలో ఈ డే అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ బతుకమ్మ తయారు చేసుకుని. సో ఈ వ్లాగ్ అంతా అదే, లైక్ మేము ఎలా బతుకమ్మ చేసుకున్నాము, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము, సో అదంతా ఉంటుందన్నమాట. సో వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. బతుకమ్మ అనేది లైక్ చిన్న బతుకమ్మ నుండి స్టార్ట్ అవుతుంది కదా. లైక్ 9 days అంటే నవరాత్రులు, దుర్గా నవరాత్రులు అనేవి ఉంటాయి కదా. సో ఈ 9 daysలో 9th day సద్దుల బతుకమ్మ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ. లైక్ ఫస్ట్ రోజు వచ్చి ఎంగిలి పూల బతుకమ్మ, సెకండ్ రోజు అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానుబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయ బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, అండ్ 9th day సద్దుల బతుకమ్మ చేసుకుంటాము. సో ఈరోజు లైక్ గర్ల్స్ అందరూ మంచిగా లైక్ హాఫ్ శారీస్ అండ్ మంచి లైక్ ట్రెడిషనల్ వేర్ వేసుకొని మంచిగా అంటే సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేసుకుంటాము. సో ఇదేంటి అంటే లైక్ మన తెలంగాణలో లైక్ సమ్మక్క సారలమ్మ జాతర ఎంత స్పెషలో అండ్ బోనాల పండుగ ఎలా స్పెషలో, బతుకమ్మ అనేది అంతే స్పెషల్ అన్నమాట. ఈ పండుగ కూడా లైక్ దీవాలి, లైక్ ఏ పండుగైనా మనం చాలా స్పెషల్గా చేసుకుంటాము. అండ్ ఇవైతే మెయిన్ ఫెస్టివల్స్. సో మేము ముగ్గురం కలిసి లైక్ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోవడానికి అయితే రెడీ అవుతున్నాము. సో బతుకమ్మ స్టార్ట్ చేద్దామని కూర్చున్నాము. ఈలోపు యాక్చువల్గా మేము ఈసారి కొంచెం లైక్ ఎక్కువ రెడీ అవుదాము, అంటే రెడీ అవ్వడం అంటే జస్ట్ మనం క్యాజువల్గా ఎలాగో రెడీ అవుతాము, మన ఫెస్టివల్ కాబట్టి చాలా బాగా రెడీ అవ్వాలని అనుకుంటున్నాము. సో మెయిన్గా మా హెయిర్తోనే చాలా ప్రాబ్లం అన్నమాట. సో హెయిర్ స్టైల్స్ చేయించుకుందాము అని మన తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండే, తన డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను, లైక్ కింద మెన్షన్ చేస్తాను. తను వచ్చి మన గోదావరికని సైడ్ లైక్ ఉంటారు. అండ్ తను ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికి అయితే లైక్ తను వస్తుంది. లైక్ మీకు ఇఫ్ ఇన్ కేస్ కావాలి మేకప్ ఆర్ హెయిర్ స్టైల్స్ ఎనీథింగ్, ప్లీటింగ్, శారీ ప్లీటింగ్స్ కావాలంటే తను వస్తుంది, చేస్తుంది. సో తన నెంబర్ని అయితే మెన్షన్ చేస్తాను, చూడండి ఒకసారి. అండ్ తన పేజ్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. సో నేను కొన్ని వీడియోస్ చేసుకుందాము, అలాగే మన బిజినెస్ పేజ్ కోసం వీడియోస్ చేసుకుందాము అని. సో అలా కొంచెం హెయిర్ స్టైల్స్ అయితే మెయిన్ మ్యాండేటరీ కాబట్టి మనం వేసుకోవడానికి కష్టం అవుతుంది అనేసి నేను తనని అడిగాను, తను చేస్తా అని చెప్పారనమాట. సో దానికోసం పిలిచాను. సో ఇక్కడ తను వచ్చారు. ఆలోపు ఒక రౌండ్ పెట్టేసినాక మా అక్క వాళ్ళు వెళ్ళేసి తను వేయించుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. మీకు కనిపిస్తుంది లైక్ ఒక్కొక్కరం మిస్ అవుతాం, వేయించుకొని వచ్చేస్తాము, మీకు గ్యాప్లోనే చేంజెస్ అనేది తెలుస్తా అనమాట. సో దాట్స్ ద థింగ్. అండ్ ఈ వీడియో అనేది లైక్ చాలా స్పెషల్గా ఉంటుంది. సో వాచ్ ద వీడియో.
సో ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్లో మేమైతే లైక్ ఇంకా స్టార్ట్ చేసింది. మా చిన్నక్క వేయించుకుంటుంది అనమాట హెయిర్ స్టైల్. తను వెళ్తుంది అండ్ ఒకటి అంటే ఇద్దరు వచ్చారనమాట. సో ఫాస్ట్గా వేస్తాము, హెయిర్ డ్రై చేసుకోండి అంటే ఇంకా అలా ఫాస్ట్గా మా ఇంకొక కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా నేను చేస్తున్నా, నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరని డాడీని పిలిచిన అనమాట. డాడీని పిలిస్తే డాడీ కూడా వచ్చిండు. సో డాడీ కూడా ఒక హ్యాండ్ వేసిండు అనమాట బతుకమ్మ చేయడానికి. సో ఇక్కడ ఇంకా ఫాస్ట్గా అయితే బతుకమ్మ చేసుకుంటూ ఇలా చేస్తున్నాం. లైక్ ఏంటి అంటే సెలబ్రేషన్ అనేది మనం అందరం ఉంటేనే ఆ హ్యాపీ ఫీలింగ్ అనేది ఉంటుంది. లైక్ ఈ చిన్న చిన్న మూమెంట్స్ లైక్ మనందరం కలిసి ఇట్లా మాట్లాడుకుంటూ సెలబ్రేషన్ చేసుకుంటూ మేమైతే మంచి బతుకమ్మ రోజు ఇట్లా బతుకమ్మ చేస్తే ఖచ్చితంగా బతుకమ్మ పాటలు పెట్టుకుంటూ అవి వినుకుంటూ ఆ మూడ్ అంటే లైక్ ఆ వైబ్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఆ వైబ్ స్టార్ట్ అవ్వాలని అట్లా పెట్టుకుంటూ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మా అక్కది అయిపోయింది అనమాట, ఇంకో అక్క కూడా వేయించుకుంటుంది. సో ఒక్కొక్కరం వెళ్ళి హెయిర్ కూడా వేయించుకుంటూ ఈ గ్యాప్లో అది కూడా కవర్ చేసేస్తున్నాం అనమాట. సో మధ్యలో నేను వెళ్ళడం, అక్క వాళ్ళు వెళ్ళడము, మా అక్క వచ్చేసింది వేయించుకొని వచ్చేసింది. సో అప్పుడు డాడీ అక్క ఇద్దరు కలిసి చేశారు బతుకమ్మని. సో ఇక్కడ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బతుకమ్మని అయితే చేస్తూ ఉన్నాం అనమాట. సో వాళ్ళైతే చాలా పేషెన్స్తో వేశారు, చాలా బాగా వేశారు. మీరు చూడొచ్చు, చాలా బాగా చేస్తారు. అండ్ నేనైతే మెన్షన్ చేస్తాను లైక్ మేక్ ఓవర్స్, హెయిర్ స్టైల్స్, ఎనీథింగ్ అనేది వాళ్ళు చేస్తారు. మీరు కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు చేసి లైక్ వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ మీకు మెన్షన్ చేస్తారు. సో గో ఫర్ దాట్. లైక్ చాలా బాగుంటుంది, డౌటే ఉండదు అనమాట. సో దాట్స్ ఇట్. అండ్ ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ మేము రెడీ అయ్యి లైక్ ఎలా ఆడుకున్నాము ఏంటి అనేది మొత్తం ఉంటుంది ఈ వీడియో అనేది. సో వాచ్ ద వీడియో. సో ఈవినింగ్ అయితే హడావిడి స్టార్ట్ అయిపోయింది. అండ్ ముందే అక్కడ లైక్ బతుకమ్మ ఆడుకోవడానికి అన్ని సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి కదా. సో అక్కడికి వెళ్ళి వచ్చారనమాట మా డాడీ అండ్ కిన్ను. అక్కడ కాసేపు లైక్ ఎలా స్టార్ట్ అవుతుందా లేదా అని చెక్ చేసి వచ్చారు. ఈ లోపు మేమందరం ఇక్కడ రెడీ అయ్యి లైక్ పిలిచినాం అనమాట. ఇంకెళ్దాం, తీసుకెళ్దాం బతుకమ్మ అనేసి. సో ఇక్కడ ఫస్ట్ మనం పూజ చేసుకొని హారతి ఇచ్చేసి వెళ్ళిపోతాం అనమాట బతుకమ్మని తీసుకొని.
ఇక్కడైతే మా విల్లాలో ఉన్న వాళ్ళందరము కలిసి వెళ్తున్నాం అనమాట బతుకమ్మలు పట్టుకొని. ఇంకా ఈవినింగ్ అక్కడ పెట్టడానికి వెళ్తున్నాము. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ ఊరిలో కూడా ఇలాగే తీసుకెళ్తా ఉంటారు కదా, సో చాలా మంచి అనిపించింది. ఇంకా డాడీకి అయితే అది చాలా బరువు అవుతుంది నాకు తెలిసి, ఫుల్ వెయిట్ అయింది. సో అందుకే తల మీద పెట్టుకున్నారు. అందుకే ఫాస్ట్గా వెళ్దాం అనేసి అనుకుంటున్నాము. సో ఇక్కడ అందరం యాడ్ అయ్యి ఒక ఫోటో అలా దిగేసి వెళ్ళిపోయినాం అన్నమాట. షుగర్ లెవెల్స్ కి వెళ్తూ మీరు బిర్యానీ ఆకులు కాల్చిన నీరు తాగితేనే సరిపోదండి. ఈ ఒక్క జ్యూస్ తీసుకోవడం మొదలైంది. హలో సార్, మనకు వెపన్ తీసుకురావాలి గన్ను ఉందా? ఇప్పుడు ఉందా? అందరం కూడా ఉందా?
రాయ గుమ్మాడి గౌరమ్మ రాయ గుమ్మాడి అందమైన దేవతవు వరాటంబు చేయబోకు అందమైన దేవతవు వరాటంబు చేయబోకు అమ్మ రాయ ఉయ్యాలో గౌరమ్మ రాయ ఉయ్యాలో అమ్మ రాయ ఉయ్యాలో బతుకమ్మ రాయ ఉయ్యాలో రాయ గుమ్మాడి గౌరమ్మ రాయ గుమ్మాడి అందమైన దేవతవు వరాటంబు చేయబోకు అందమైన దేవతవు వరాటంబు చేయబోకు అమ్మ రాయ ఉయ్యాలో గౌరమ్మ రాయ ఉయ్యాలో
సో ఇలా చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. అక్కడ మాకు దగ్గరలో ఒక చెరువు ఉంటుంది అన్నమాట. అక్కడ వెళ్ళి మేము బతుకమ్మలు అనేది వేసినాము. అంటే నిమజ్జనం చేసి లైక్ అక్కడనే సత్తులు పంచుకుంటారు అనమాట. ఇచ్చుకున్న వాయనం పుచ్చుకునే వాయనం అనేసి పంచుకుంటారు. సో అది జరుగుతుందన్నమాట ఇక్కడ. అంటే చాలా బాగా జరిగింది, చాలా ఎంజాయ్ చేసినాము. ఫుల్ టైర్డ్ అయిపోయినాము, లైక్ ఫుల్ డ్యాన్స్లు వేసినాము అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి వీళ్ళందరూ ఇంకా వాయనం ఇచ్చుకుంటున్నారు. సో అది అయిపోతుంది అనమాట. అది అయిపోయినాక అది అయిపోవడమే లైక్ ఆల్మోస్ట్ 1 అలా అయింది. మేము బతుకమ్మ అయిపోయేసరికి 1 అయిపోయింది అనమాట. సో అది సో బతుకమ్మ ఫెస్టివల్ అనేది చాలా బాగా జరిగింది. ఇది వచ్చేసి లైక్ దసరా రోజు అన్నమాట. ఇది బతుకమ్మ అయిపోయినాక ఇంకా దసరాకి వచ్చేసి మేము సెంటనరీ కాలనీ వచ్చేసినాము. సెంటనరీ కాలనీలో లైక్ సద్దుల రోజు ఈ వీడియో అన్నమాట. అమ్మవారికి నేను శారీ ఇచ్చాను, మన అదితి క్లోజెట్ నుంచి శారీ ఇచ్చాను. అది కట్టించారు, సద్దుల బతుకమ్మ రోజు కట్టించారనమాట. చాలా అంటే చాలా స్పెషల్గా అనిపించింది. లైక్ ఏంటి అంటే ఎప్పటి నుంచో రెడ్ శారీ ఇద్దాము అనేసి అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. సో అది కట్టించారు. ఇది సద్దుల బతుకమ్మ అయిపోయినాక దసరా రోజు మన ఇంట్లో పూజ చేసుకున్నాం అన్నమాట సెన్నరి కాలనీలో. సో ఆ రోజు ఈవినింగ్ లైక్ అక్కడ వాహన పూజ జరుగుతుంది. అక్కడ వెళ్ళి అమ్మవారికి మేము మాల ఇచ్చాము, పూలమాల ఇచ్చినాము. పూలమాల వేసి లైక్ నేను యాక్చువల్గా పూలమాల, బ్యాంగిల్స్ అండ్ శారీ ఒకటేసారి ఇద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ కొత్తింటికి వెళ్ళడము, ఇక్కడ రావడము, హడావిడి ఉండడంకి ఓన్లీ శారీ అండ్ బ్లౌజ్ పీస్ ఇచ్చేసాను. తర్వాత మాల ఇద్దాంలే వెళ్ళినప్పుడు అనేసి అనుకున్నాను. యాక్చువల్గా వెళ్దాం అనుకొని ఉండే శారీ కట్టిన రోజు, కానీ అసలు కుదరలేదన్నమాట, ఫుల్ బిజీ ఉండే. సో మళ్ళీ దసరా రోజు ఇవ్వడం జరిగిందనమాట, పూలమాల ఇచ్చాను. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇదన్నమాట పూలమాల వేశారు మనది. ఇంకా దసరా రోజు ఈ వాహన పూజ అనేది జరుగుతుంది కదా. సో బైక్ అండ్ కార్ తీసుకొని వెళ్ళినాము. సో అక్కడ వాహన పూజ అమ్మవారి దగ్గరే చేపిస్తాము అనేసి వెళ్ళినాం అనమాట. లాస్ట్ ఇయర్ మేము కొత్తింట్లో ఉన్నాం కాబట్టి అక్కడ చేసాము. నేను ఆ బ్లాగ్ కూడా కింద నేను ట్యాగ్ చేస్తాను, చూడండి, అది కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈసారి మళ్ళీ అమ్మవారి ముందే చేపించుకున్నాము. ఫస్ట్ బైక్కి, నెక్స్ట్ వచ్చేసి కార్కి చేస్తున్నారన్నమాట. సో అది లైక్ ఇక్కడ కూడా మన బ్యానర్ అనేది పెట్టాను అన్నమాట. అక్కడ చూపిస్తాను చూడండి, అది మన బ్యానర్ ఇక్కడ పెట్టాను. అమ్మవారి ముందే పెట్టుండే అనమాట. లైక్ అమ్మవారి ఆశీస్సులతో నా బిజినెస్ ఇంకా బాగా అవుతుంది అని అనిపించింది, లైక్ అమ్మవారి ముందే ఉండడం వల్ల. సో అదన్నమాట. ఇక్కడ వాహన పూజ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాము. అండ్ ఈవినింగ్ అనేది ఇంకా దసరా స్పెషల్ అయితే చాలా బాగుంటుంది మన దగ్గర. లైక్ ఇక్కడ ఏరియాస్లో చాలా బాగా చేస్తారు దసరా ఈవెంట్స్ అనేది. లైక్ మనకి ఈవినింగ్ క్షమి పూజ ఉంటుంది, పూజ తర్వాత జమ్మి పూజ ఉంటుంది. జమ్మిది అక్కడ మనం అందరం పెట్టేసుకున్నాక ఈవినింగ్ మళ్ళీ మా దగ్గర ఏంటంటే గ్రౌండ్లో ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. రావణాసుని వధ అనేది ఉంటుంది, రావణ వధ అది ఉంటుంది. ఆ ప్రోగ్రామ్కి వెళ్తారు చాలా మంది. మన ఇక్కడ సెంటనరీ కాలనీ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారన్నమాట. చాలా బాగా జరుగుతుంది. అది కూడా నేను ఇందులో వ్లాగ్లోనే మెన్షన్ చేశాను. టోటల్ లైక్ దసరా అండ్ బతుకమ్మ రెండు కలిపి పెట్టేశాను అనమాట. సో అది కూడా చూడండి, చాలా బాగా జరుగుతుంది మా సైడ్ అయితే. సో వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్.
आदिपतये नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबिके देवी नारायणे नमोस्तुते। श्रीलक्ष्मी नारायणाभ्यो नमः। उमामहेश्वराभ्यो नमः। वाणी हिरण्यगर्भाभ्यो नमः। राजवाः अति కొంచెం బట్టు కుంకుమ పెట్టండి పెట్టిలా రైట్ లేకపోతే ఏం కాదు కాకపోతే ఏంటంటే ఈ కొట్టేది ఇది మొత్తం దీని భూమి కానకే దెబ్బ తాకుతుంది కాబట్టి కొట్టే పవర్ దీని మీద ఉంచు ఇట్లా పెట్టు ఇట్లా అందులో పసుపు కుంకుమ ఒక్కసారిగా దానిలో ఇట్లా కొంచెం చేయి పెట్టి ఇట్లా కొంచెం తీసి అది ఆ బొట్టు ఆ బొట్టును అమ్మవారికి గుజ్జు పసుపు కుంకుమ ఆ రెండు కలిపితే బొట్టు వస్తుంది వేరే వాళ్ళకి ఆ చెట్టుకి నెక్స్ట్ ఇంకా మేము అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళినాం అన్నమాట. అక్కడే ఉన్నాం కదా, సో వెళ్ళేసి అమ్మవారికి కూడా జమ్మి పెట్టి ఆశీర్వాదం తీసుకొని అండ్ ఇంట్లో వాళ్ళందరికీ జమ్మి పెట్టుకున్నాము. జమ్మి పెట్టుకొని మమ్మీ డాడీ అమ్మమ్మ ఆశీర్వాదం తీసేసుకొని నెక్స్ట్ మేమైతే లైక్ మన దగ్గర గ్రౌండ్లో చాలా బాగా చేస్తారు ఈ సెలబ్రేషన్ అనేది, రావణవధ బాగా చేస్తారు. సో అక్కడికి వెళ్ళాము. సో ఆ వీడియో కూడా చూసేయండి, ఇందులో ఉంటుంది రావణవధ కూడా. అండ్ నెక్స్ట్ డే అమ్మవారి శారీస్ వేలం పాట ఉండే అనమాట. నేను సరస్వతి దేవిది పాడాను. అండ్ మనం కట్టించినది దుర్గాదేవి అవతారంది, అది కూడా వాడుతున్నాం అన్నమాట. చూద్దాము యాక్చువల్గా మాకు వచ్చిందా లేదా మీరు చూడండి, ఎండింగ్లో చెప్తాను నేనైతే. మాత్రమే ఇంకా ఆనందం గారి పాట 6,500 మాత్రమే. దుర్గాదేవి అవతారంలో అమ్మవారు ధరించిన చీర చాలా బాగున్నది. అమ్మవారి ఆశీస్సులు మీ ఇంటికి రావాలంటే ఈ చీర రూపంలో తీసుకెళ్ళచ్చు. 6,500 మాత్రమే. 6,700 జిడ్డు గారి పాట, 6,800 ఆనందం గారి పాట, 7,000 జిడ్డు గారి పాట, 7,200 ఆనందం గారి పాట. ఇంకా 7,500 జిడ్డు గారి పాట. వదలొద్దు, జిడ్డు గారి పాట 7,500 రూపాయలు మాత్రమే. ఎరుపు రంగు చీర, ఎరుపు అంటేనే శక్తి, ధైర్యం, యుద్ధంలో విజయం, ఇవన్నిటికీ సాంకేతం.
అటువంటి చీర మన ఇంటికి తీసుకెళ్తే అమ్మవారి ఆశీస్సులు ఈ చీరతో పాటు మీ ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా కమిటీలో నిర్వహిస్తున్న పాట చింతు గారి ఈ చీరకాయ పాట 7,501 రూపాయలు మాత్రమే. 7,700 పాట నువ్వు తప్పకుండా పడుతుంది. 7,701 రూపాయలు మాత్రమే. ఒకటోసారి చీర బాగున్నది, నో కాంప్రమైజ్, వస్తూనే ఉండాలి. పైన 10,000 తక్కువ కావాలి. 7,700 రూపాయలు ఆనందం గారి పాట. దుర్గాదేవి రూపంలో అమ్మవారి చీర ధరించిన ఈ చీర అటువంటి ఆధ్యాత్మిక విజయాలకు సింబాలిక్ గా గుర్తుగా తీసుకెళ్లొచ్చు మనం. $7,900 సీట్లు తప్పకుండా నువ్వే కొట్టాలి. 7,000 ఇప్పుడు నువ్వు చప్పట్లు కొట్టు. 8,000 రూపాయలు మాత్రమే ఆనందంగా పాట. దుర్గాదేవి అవతారంలో అమ్మవారు ధరించిన చీర. అసలు ఈ ప్రోగ్రాం పేరే దుర్గా నవరాత్రులు. అంత మంచి చీర అమ్మవారి పేర మన ఇంటికి రావాలి. ఇక నువ్వు చేయకు ఆరా. సో అక్కడైతే చాలాసేపు ఆ పాట అనేది నడిచింది మాకు అండ్ ఇంకొకరికి అన్నమాట. యాక్చువల్గా నేను అమ్మవారికి కట్టించినాను కాబట్టి స్పెషల్గా ఖచ్చితంగా తీసుకుందామని ఉన్నాము. అది వచ్చి 8,000 దగ్గర ఉంది అండ్ ఇంకా నడుస్తూనే ఉంది. లాస్ట్ 16,501 రూపీస్కి ఆ శారీ మనకే వచ్చిందనమాట. చాలా స్పెషల్గా అనిపించింది. అంటే ఖచ్చితంగా తీసుకుందాము మనకి అనేసి అనిపించి తీసుకున్నాను. సో అది అండ్ ఇది మా దసరా వ్లాగ్. అండ్ చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ దసరాకు పెట్టిన సేల్ అనేది కూడా చాలా బాగా జరిగింది అనమాట. నాది పేజ్ ఉంటుంది aditi_closet అని. మీరు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయొచ్చు అండ్ గో దేర్. అండ్ చాలా మంచి మంచి ఆఫర్స్ అండ్ మంచి మంచి గివేవేస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అండ్ దివాళీ కూడా గివేవేస్ ఉన్నాయి. సో గో దేర్. అండ్ ఎప్పుడు నేను ఇందులో నా పర్సనల్ పేజ్లో ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. సో వన్స్ మీరైతే వెళ్ళి చెక్ చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట ఈ దుర్గా నవరాత్రులు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికి కూడా చాలా బాగుండాలి అండ్ ఇయర్ కూడా చాలా బాగుండాలి అందరికని కోరుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ subscribe my channel and follow my page aditi_closet. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ మంచి మంచి శారీస్ కలెక్షన్ అండ్ డ్రెస్సెస్ కూడా ప్లాన్ చేస్తున్నాను. డ్రెస్సెస్ కలెక్షన్ అన్నీ తీసుకొస్తాను. సో వాచ్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్.